లలితా సహస్రనామ స్తోత్రం అర్థం చెప్పుకుందాం. ధ్యాన శ్లోకం వివరంగా అర్థం చెప్పుకుందాం. సింధూరారిణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళి స్ఫుర తారానాయక శేఖరం స్మితముఖీం మాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాంబికాం. సింధూరము వలె ఎర్రని శరీరము కలది, 3 కన్నులు గలది, మణికిరీటమున అవతంసముగా నెలవంకను దాల్చినది, చిరునవ్వుతో కూడిన ముఖము కలది, బింకము గల స్తనద్వయము కలది, రత్నస్థగితమైన మధ్యపాత్రను చేతులలో ధరించినది, సౌమ్యమైన రూపముతో రత్నఘటమందున్న ఎర్రని పాదములు గలది యగు పరాంబికను ధ్యానించుచున్నాను. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. అరుణవర్ణముతో నొప్పుదానిని, కరుణ జాలువారు కన్నులు గలదానిని, పాశాంకుశ పుష్పబాణ చాపములను ధరించిన దానిని, అణిమాది అష్టసిద్ధుల చేత పరివేష్టించి ఉన్నదానిని, భవానీదేవిని నేనే అని భావించుచున్నాను. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనం పద్మపత్రాయ సాక్షిం హేమాంబాం పీతవస్త్రాం కరకలితల సద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. పద్మాసనమున నున్నదానిని, సంతోషముతో వికసించిన ముఖము కలిగిన దానిని, పద్మపత్రముల వలె వెడల్పైన కన్నులు గలదానిని, బంగారు ఛాయ గలదానిని, పీతాంబరమును ధరించిన దానిని, బంగారు తామర పువ్వు చేతియందు గలదానిని, పొందికైన అవయవములు కలదానిని, అన్ని ఆభరణములను ధరించిన దానిని, అభయమునిచ్చుదానిని, భక్తి వశవర్తిని అయిన దానిని, శ్రీవిద్యా స్వరూపిణి శాంతమూర్తి సర్వదేవతలచే స్తుతించబడు సర్వసంపత్ప్రదాత్రియగు శ్రీదేవిని ధ్యానించుచున్నాను. సకుంకుమ విలేపనామళిక చుంబి కస్తూరికాం సమంద హసితేక్షణాం సరచాప పాశాంకుశాం అశేష జనమోహిని మరుణమాల్య భూషోజ్వలాం జపాకుసుమ భాసురాం జపవిదో స్మరాంబికాం. కుంకుమ పూతతో, కస్తూరి తిలకముతో, చిరునవ్వుతో, శరచాపాలు, అంకుశం ధరించి సమస్త జనులను మోహింపజేస్తూ ఎర్రని పువ్వుల మాలలు, ఆభరణాలు, చీర ధరించిన మోదుగు పువ్వువలె ఎర్రనైన అంబికను జప విధిలో స్మరించుచున్నాను. లలితా సహస్రనామ ధ్యానం అర్థం. లలితా సహస్రనామాలు 182, 83 శ్లోకాల అర్థాలు రేపు చెప్పుకుందాం. కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.